నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ న్యూస్. నా పేరు లావణ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం, కుట్రకోణం ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్. తెలంగాణలో మరో 3 రోజుల వానలు, 10 జిల్లాలకు రెడ్, 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్. థాయిలాండ్ లో 2వ రోజు మోడీ పర్యటన, ఇవాళ పలు అంశాలపై వరుస భేటీలు. ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అమరావతిలో సెక్రటరియట్ 2వ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. అక్కడ బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మంటల్ని గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రకోణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే 2వ బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ప్రమాదం జరిగింది కాబట్టి ఆ సమయంలో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేరు. ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 3 రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ, మధ్య జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా నిన్న హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని భారత్, థాయిలాండ్ నిర్ణయించాయి. 6వ బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు థాయిలాండ్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధాని పేటుంగ్నోటాన్ షినావత్రాతో సమావేశమయ్యారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నాయకులు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నాయకులు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పసిఫిక్ విజన్ లో థాయిలాండ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. భద్రతా ఏజెన్సీల మధ్య వ్యూహాత్మక చర్చలు మొదలు పెట్టడంపై సమాలోచనలు జరిపాం. సైబర్ వలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి భారత్ కు వెనక్కి పంపినందుకు థాయిలాండ్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేశాం. మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలపై 2 దేశాలకు చెందిన ఏజెన్సీలు కలిసి పనిచేస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, థాయిలాండ్ మధ్య పర్యాటకం, సంస్కృతి, విద్యా తదితర రంగాల్లో సహకారానికి ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్యం, పెట్టుబడులు పెంపుపైన చర్చలు జరిపాం. ఎంఎస్ఎంఈలు, చేనేత, హస్తకళ రంగాల్లో సహకారంపై థాయిలాండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్, థాయిలాండ్ మధ్య శతాబ్దాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలతో బలమైన బంధం ఏర్పడింది. బౌద్ధ మతం వ్యాప్తి మన ప్రజలను అనుసంధానించింది. ఆయుధయాస్ నుంచి నలంద వరకు మేధావులు రాకపోకలు సాగించారు. రామాయణ గాథలు తాయ్ ప్రజల జీవితంలో ఒక భాగమయ్యాయి. సంస్కృతం,
పాలీ భాషల ప్రభావం నేటికి ఇరువురి సాంప్రదాయాల్లో ప్రతిబింబిస్తోంది. నా పర్యటన సందర్భంగా 18వ శతాబ్దపు రామాయణ కుడియా చిత్రాల ఆధారంగా ఒక స్మారక స్టాంపును విడుదల చేసిన థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మోడీ హర్షం వ్యక్తం చేశారు. प्रधानमंत्री सिनावात, दोनों देशों के डेलीगेट्स, मीडिया के सभी साथी, नमस्कार, स्वागत है। इस खूबसूरत स्वर्ण भूमि में मेरे और मेरे डेलीगेशन के गर्मजोशी भरे स्वागत और आतिथ्य के सत्कार के लिए मैं प्रधानमंत्री सिनावात का हार्दिक आभार व्यक्त करता हूं। 28 मार्च को आए भूकंप में हुई जनहानि के लिए मैं भारत के लोगों की ओर से गहरी संवेदनाएं प्रकट करता हूं और हम घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की कामना करते हैं। फ्रेंड्स, भारत और थाईलैंड के सदियों पुराने संबंध हमारे गहरे सांस्कृतिक और आध्यात्मिक सूत्रों से जुड़े हैं। बौद्ध धर्म के प्रसार ने हमारे जन जन को जोड़ा है। अयोध्या से नालंदा तक विद्वानों का आदान प्रदान हुआ है। रामायण की कथा थाई लोक जीवन में रची बसी है और संस्कृत पाली के प्रभाव आज भी भाषाओं और परंपराओं में झलकते हैं। मैं थाईलैंड सरकार का आभारी हूं कि मेरी यात्रा के उपलक्ष्य में 18वीं शताब्दी की रामायण म्यूरल पेंटिंग्स पर आधारित एक विशेष डाक टिकट जारी किया गया है। प्रधानमंत्री सिनावात ने अभी मुझे त्रिपिटक की भेंट की। बुद्ध भूमि भारत की ओर से मैंने इसे हाथ जोड़कर स्वीकार किया। पिछले वर्ष भगवान बुद्ध के पवित्र रेलिक्स को भारत से थाईलैंड भेजा गया। यह बहुत खुशी की बात है कि 4 मिलियन से अधिक श्रद्धालुओं को दर्शन करने का अवसर मिला। मुझे यह घोषणा करते हुए अत्यंत खुशी है कि 1960 में गुजरात के अरावली में मिले पवित्र रेलिक्स को भी थाईलैंड दर्शन के लिए भेजा जाएगा। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సినీ దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. మనోజ్ కుమార్ ముఖ్యంగా దేశభక్తికి ప్రసిద్ధి చెందారు. అందుకే అతన్ని భారత్ కుమార్ అని పిలుస్తారు. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించారు. మనోజ్ కుమార్ మృతిపై సినీ తారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జూలై 24, 1937న జన్మించారు మనోజ్ కుమార్. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. మనోజ్ కుమార్ సినీ రంగంలో ఎంతో మంది కళాకారులకు స్ఫూర్తిదాయకం. షహీద్ 1965, ఉపకార్ 1967, పురాబ్ ఔర్ పశ్చిమ్ 1970, రోటీ కబ్ధా ఔర్ మకాన్ 1974 వంటి అనేక దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైన నటనతో మెప్పించారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను మనోజ్ కుమార్ కు 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. నటుడిగా, దర్శకుడిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అతని దేశభక్తి చిత్రాలతో పాటు అతను హరియాలి ఔర్ రాస్తా, वो कौंती, हिमालय की गाड़ में, दो बदन, पत्थर के सनम, నీల్ కమల్ మరియు క్రాంతి వంటి అనేక గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని 25,65,000 మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే వర్షాకాలం సీజన్ కింద క్వింటాకు 500 రూపాయల చొప్పున 1,700 కోట్ల రూపాయల బోనస్ గా కూడా చెల్లించామని తెలిపారు. ఇదే కాకుండా రైతు భరోసా కింద 9,000 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
రెండు పంటల సీజన్లో మొత్తం 3 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇందులో సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బోనస్ ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తున్న మొదటి ప్రభుత్వం కూడా దేశంలో ఇదేనని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పొంగులేటి వెల్లడించారు. దళాలను నమ్మి మోసపోద్దని రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కేంద్రంలో కొనుగోలు చేసిన ప్రతి క్వింటాకు మద్దతు ధర బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని తెలిపారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25,000 మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా, కలంకితమైనదిగా ఉందని పేర్కొంది. దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. నియామకాలు మోసపూరితంగా జరిగాయని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అందులో విశ్వసనీయత, చట్టబద్ధత లోపించిందని పేర్కొంది. కలంకితులుగా తేలిన అభ్యర్థులు సంవత్సరాలుగా పొందిన వేతనాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే వారి నియామకాలను మాత్రం రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మమతా బెనర్జీ ప్రభుత్వం కలంకిత అభ్యర్థులు, కలంకిత కాని అభ్యర్థులు వేరువేరుగా చూడాలని కోరింది. అయితే నియామక ప్రక్రియ ప్రతి దశలోనూ మభ్యపెట్టే, కప్పిపుచ్చే చర్యలు ఉన్నందున ఎవరు కలంకితుతో ఎవరు కాదో నిర్ధారించడం కష్టంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా 2016లో మమతా ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే 24,640 ఖాళీలకు 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్ న్యూమారిక్ పోస్టులు సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు తీర్పుపై మమతా స్పందించారు. బెంగాల్లో విద్యా వ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సిపిఎం కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు. మోసపూరితంగా నియామకాలు పొందిన కొందరి వల్ల అభ్యర్థులందరినీ శిక్షించడం సరికాదని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినప్పుడు ఆయన బదిలీతో సరిపుచ్చారని, మరి ఉపాధ్యాయులను బదిలీతో ఎందుకు సరిపుచ్చారని మమతా ప్రశ్నించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది. విచారణకు రావాలని సిఐడి అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారని, ఫోటోలను మాఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికీ సిఐడి అధికారులు 2 సార్లు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 10న మొదటిసారి నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ విచారణకు వెళ్లలేదు. మార్చి 5న కూడా మళ్లీ సిఐడి నోటీసులు పంపించింది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై గతంలో సోషల్ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మకు సిఐడి విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు పంపించింది. అయితే ఈ నోటీసులపై ఆయన ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై నిన్న కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. దాంతో పాటు ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని టీ హబ్, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్, ఎన్సీడీ సెంటర్, డైస్ బిల్డింగ్ ను పరిశీలించారు. ఆసుపత్రి డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయబోయే స్కాన్ మిషన్ కోసం ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి అనువైన స్థావరాన్ని పరిశీలించారు. టీ హబ్ లో ఒక గదిని, ఎన్సీడీ సెంటర్ ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. టీ హబ్ లో రోగుల పట్టికను పరిశీలించి టీ హబ్ లో జరుగుతున్న పరీక్షల గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డ్రగ్ స్టోర్ లో నిల్వ ఉన్న మందుల గురించి వివరాలు అడిగి రిజిస్టర్ పరిశీలించారు. జిల్లాలో ఆసుపత్రులకు వైద్య సేవలను వచ్చే ప్రజలకు అనుగుణంగా సీజనల్ వ్యాధుల మందులు, యాంటీబయోటిక్స్, ఇతర అత్యవసర వ్యాక్సిన్లను, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. పక్కనే ఉన్న డైస్ బిల్డింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. Yes. So it will be happening for all medical hospitals. It will not be our it will be statewide. But problem will be less or more because
you have permanent assistant professors, more member, you matter. We have mostly a కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చేరువ చేయడమే కాదు విద్యుత్ వాహనాల వైపు సంస్థను నడిపించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలపై ఛార్జీల భారం, కాలుష్యం సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సులను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాల దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇదే వినుకొండ డిపోలో 20కి పైగా డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఇందిరా బస్సులు ప్రవేశపెట్టానని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 1489 కొత్త బస్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. త్వరలో మరో 1400 బస్సులు రానున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించాం. కొత్త సర్వీసులు ఆర్టీసీ గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇందిరా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈరోజు మరో 1400 బస్సులు కొనడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు అనుగురించిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని మళ్ళీ పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంలీ సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటుతో నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఒక పక్క పొల్యూషన్ తగ్గిద్ది, ఇంకో పక్క కిలోమీటర్కి ఖర్చు తగ్గిద్ది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలం దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు లేకపోతే మళ్ళీ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ప్రయాణికులకు మళ్ళీ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే డీజిల్ బస్సుల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు రావాలా. చంద్రబాబు గారు దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వినుకొండ డిపోకి కొత్త డిపో నిర్మాణానికి 17 కోట్ల ఆవశ్యకత ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు నిధులు కొరతున్నప్పటికీ భవిష్యత్తులోనైనా మనకి కొత్త బస్ స్టాండ్కి నిధులు ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంచనాలు పంపించిన ఆన్లైన్లో ఎండీ గారు సుముఖంగా ఉన్నారు. ఎండీ గారు తిరుమలరావు గారు, మన వినుకొండ బస్ స్టాండ్ బాగా ఇరుకైపోయింది, ఎప్పుడో పాతదైపోయింది, దీన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేపడితే బాగుంటుందని ఎండీ తిరుమలరావు గారు కూడా మరి మనకి సపోర్ట్గా ఉండటం చాలా అభినందనీయం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు ఎండీ గారు, తిరుమలరావు గారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మధు గారు మరి కొత్తగా బాధ్యతలు స్వీకరించారు మరి ఆర్ఎంగా, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అదేవిధంగా డాక్టర్ పారా లక్ష్మయ్య గారు, యానిమల్ హస్బెండరీ కమిటీ చైర్మన్ గారికి, వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే మన ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం శాఖలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు
సెన్సినర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్పులో మార్పు రాని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరూ కలిసి నిర్మలా సీతారామన్ గారు మార్చి ఆఖరిలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో అంతర్భాగంగా పెన్షన్ బిల్లును పెట్టి ఇలా పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన 2025 బిల్లులో ఫైనాన్స్ బిల్లులో ఈ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు సంబంధించి కర్నూలు జిల్లా ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ డాట్ పెన్షన్ అసోసియేషన్ కర్నూలు ఈరోజు వక్తలు మాట్లాడినట్లుగా పెన్షన్ అనేది ఒక భిక్ష కాదు, గౌరవప్రదంగా బతకడానికి అది మాకున్న హక్కు అని నకారా గారు ఆ రోజు ఎట్లయితే చెప్పినారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏసీఎస్ ఆల్ ఇండియా బిఎస్ఎన్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కానీ ఈరోజు పెన్షన్ విషయంలో చాలామైన ఘోరమైన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా 25వ తారీఖు పార్లమెంట్లో పెన్షన్ వచ్చే పెన్షన్ తప్పగా ఏం లేకుండా ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.